హే ఫ్రెండ్స్, హాయ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరు బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. అండ్ ఏంటి ఈరోజు మిట్ట మధ్యాహ్నం కార్ వాష్ చేస్తున్నారని అనుకుంటున్నారా? ఈరోజు ఒక విశేషం ఉంది. ఎప్పటి నుంచో వెళ్దామని అనుకుంటున్న ఒక ప్లేస్కి ఈరోజు వెళ్దామని డిసైడ్ అయ్యాను. సో మరి మనం వెళ్ళాలంటే కనుక ఆబ్వియస్లీ మనకు వెళ్ళడానికి ఒక వాహనం ఉండాలి కదా. ఇదే మావాడు. సో మావాడు ఎందుకు అంటున్నానంటే ఇది నాకు చాలా స్పెషల్. సో నేను ఎక్కడికి వెళ్ళినా ఇది తోడుగా ఉంటుంది. కాకపోతే పాపం వచ్చేసి ఎప్పుడు నేను వచ్చేసి దీనికి పార్కింగ్లో పెడతాను, వీక్లీ వన్స్ యూజ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దామా ప్రయాణం. మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ కొద్ది దూరంలోనే మెయిన్ రోడ్. సో ఇంకాసేపట్లోనే మీకు చెప్పేస్తాను ఎక్కడికి వెళ్తున్నాం అనేసి. ఓకే, లెట్స్ గో ఫ్రెండ్స్. సో మొత్తానికి మా ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్కి వచ్చేసాము. ఈ రోడ్ వచ్చేసి చాలామందికి ఐడియా ఉంటుంది. వేపగుంట నుంచి సింహాచలం వెళ్ళే రోడ్డు. వేపగుంట పెందుర్తి నుంచి ఎవరైతే సింహాచలం వెళ్తారో ఈ రోడ్ నుంచి వెళ్తారు. సో ఇది ఒకసారి చూడొచ్చు. సో మనం వెళ్ళవలసిన ప్లేస్ చాలా దగ్గరలో ఉంది ఫ్రెండ్స్. అది ఎంత దూరం కూడా కాదు, మా ఇంటి దగ్గర నుంచి ఒక 15 minutes దూరంలోనే ఉంది. అది ఎక్కడ అంటారా? ఒకసారి జూమ్ చేస్తాను చూడండి. సింహాచలం. సో సింహాచలం అందరికీ తెలుసు కదా, మరి దాంట్లో కొత్త ఏముంది అని అంటారా? ఉందండి, అక్కడ ఒక కొత్త ప్లేస్ ఉందట. ఆ ప్లేస్ చూడడానికి ఈరోజు వెళ్తున్నాం. ఈవెన్ నేను కూడా చాలా రోజుల నుంచి ఆ ప్లేస్ చూడడానికి వెయిటింగ్. సో ఒకసారి వెళ్ళి చూసేద్దాం. సో మనం రీచ్ అయ్యాము గోశాల జంక్షన్ నుంచి సింహాచలం. సో ఈ రోడ్ వచ్చేసి ఒకప్పుడు సింగిల్ రోడ్ ఉండేది. మేము అట్లీస్ట్ ఒక 10 to 20 kilometers స్పీడ్లో వెళ్ళేవాళ్ళం. బట్ ఇప్పుడు ఎంత బాగా చేశారంటే మేము ఎక్కడ అంతకంటే స్పీడ్ వెళ్తాం అనేసి స్పీడ్ బ్రేకర్లు కూడా వేశారు. రోడ్స్ చాలా బాగా వేశారు. కాకపోతే రోడ్ ఎలా ఉన్నా కూడా మన రెస్పాన్సిబిలిటీ చూసి డ్రైవ్ చేయడము. సో మన వల్ల ఎవరికి ప్రాబ్లం రాకూడదు, వేరే వాళ్ళ వల్ల మనకు డ్యామేజ్ అవ్వకూడదు. సో అది మన అందరి రెస్పాన్సిబిలిటీ. ఎవరైనా సరే రోడ్లో ట్రావెల్ చేసినప్పుడు కొంచెం చుట్టుపక్కల చూసి డ్రైవ్ చేస్తుంటే అందరికీ మంచిది. ఇంకా మన వీడియో విషయంకి వస్తే ఇప్పుడు మనం వచ్చేసి సింహాచలం కాంప్లెక్స్ దగ్గర ఉన్నాము. ఇక రైట్ సైడ్లో చూడొచ్చు, ఇది సింహాచలం కాంప్లెక్స్. ఎవరైనా బస్సులో వచ్చే వాళ్ళు ఉంటే కనుక ఇక్కడ దిగి మనకు కొండపైకి ఇక్కడ నుంచి బస్సెస్ ఉంటుంది, ఆ బస్సు ఎక్కి వెళ్ళొచ్చు. లేదంటే కొంచెం ముందుకి మీకు అక్కడ చూడొచ్చు, అక్కడ నుంచి దేవస్థానం బస్సెస్ ఉంటుంది, ఆ బస్సులో మీరు కొండపైకి వెళ్ళొచ్చు అనమాట. సో ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయాము. ఇక రైట్ సైడ్లో మీరు చూడొచ్చు, ఇది మనకు వచ్చేసి సింహాచలం పైకి వెళ్ళే ఎంట్రన్స్. యాక్చువల్గా చెప్పాలంటే మనం ముందుకెళ్ళి టర్న్ తీసుకోవాలి. కాకపోతే మీకు వచ్చేసి పైకి వెళ్ళడానికి బస్సెస్ ఇక్కడ ఉంటుంది, అది ఒకసారి చూపిద్దామని ఇలా టర్న్ తీసుకున్నాను. సో ఇలా కూడా వెళ్ళొచ్చు. సో మీరు రైట్ సైడ్లో చూడొచ్చు, ఇది కాంప్లెక్స్ పైకి వెళ్ళేది. ఇక్కడ బస్సెస్ వస్తుంది కదా, ఇది దేవస్థానం బస్సెస్ అనమాట. సో ఇది ఓన్లీ ఇక్కడ వరకు వస్తుంది. మీరు పైకి వెళ్ళి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి కాంప్లెక్స్కి వేరే ప్లేస్కి వెళ్ళాలంటే కాంప్లెక్స్కి వెళ్ళొచ్చు. లేదు అంటే వేరే బస్సెస్, సిటీ బస్సెస్ వస్తుంది. సిటీ బస్సెస్ కూడా కొన్ని డైరెక్ట్గా కొండపైకి వెళ్తుంది. సో మీరు ఆ బస్సెస్లో కూడా ట్రావెల్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా ఎంట్రన్స్. సో ఇక్కడ ఆర్చ్ చూస్తున్నారు కదా, ఒకప్పుడు ఇక్కడ మనం కొండపైకి వెళ్ళాలంటే ఇక్కడ టికెట్ తీసి వెళ్ళేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు వచ్చేసి కొండపైన ఎంట్రన్స్లో అంటే మీకు సగం దూరం వెళ్ళాక కనిపిస్తుంది, అక్కడ వచ్చేసి మనం పైకి వెళ్ళడానికి టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని వచ్చేసి పైకి వెళ్ళాలి. సో పైకి ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో ఫ్రెండ్స్. సో ఇలా కర్వ్స్ ఉంటుంది, కొంచెం కర్వ్స్ దగ్గర జాగ్రత్తగా చూసి డ్రైవ్ చేయండి, ఎందుకంటే ఏం జరగకూడదు. మంచి ప్లేస్కి వెళ్ళినప్పుడు సేఫ్గా మనం జర్నీ స్టార్ట్ చేద్దాం. సో మనం ఫస్ట్ కర్వ్ వచ్చేసి టర్న్ చేసాము. టర్న్ చేసిన తర్వాత స్ట్రైట్ అలా వెళ్ళిపోతే మనకు వచ్చేసి ఇప్పుడు పైకి వెళ్ళడానికి ఎంట్రన్స్లో టికెట్ తీసుకోవాలి వెహికల్కి. ఎవరో ఇంత ఎండలో కూడా చాలా కామ్గా డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోతున్నారు. అండ్ మీరు ఇప్పుడు రైట్ సైడ్లో చూడొచ్చు, సిటీ బస్ ఇది. సో మనకు పైకి ఎవరైనా సరే సింహాచలం నుంచి కానీ సింహాచలం స్టేషన్ నుంచి కానీ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి వెళ్ళే వాళ్ళు వాళ్ళ డెస్టినేషన్కి బస్సులో వెళ్ళొచ్చు. ఇది పైనుంచి దూరం ప్లేస్కి కూడా వెళ్తుంది అనమాట. సో మనం ఆల్మోస్ట్ టికెట్ కౌంటర్ వరకు రీచ్ అవుతున్నాము. అదే మనం పైకి వెళ్ళడానికి ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. ఆల్రెడీ వచ్చేసి బస్ బాబాయ్ లైన్లో ఉన్నారు. సో మనం కూడా ఇంకా లైన్లో పెట్టాలి, వెయిటింగ్లో ఉండాలి. సో లెట్స్ వెయిట్ ఫ్రెండ్స్. బస్ బాబాయ్ వచ్చేసి ఆల్రెడీ ముందుకు కదిలాడు. మనం కూడా వచ్చేసి పే చేయాలి. కార్కి వచ్చేసి 30 రూపీస్. అండ్ మీకు లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు బైక్స్కి 10 or 20 రూపీస్ ఉంటుంది. సో పే చేసి మనం ముందుకు కదిలాము. అండ్ మీరు ఎప్పుడైనా గమనించారా, లైక్ మనం ఎంత స్ట్రెస్లో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా,
ఒక దేవుడి ప్లేస్కి వెళ్ళినప్పుడు చాలా రిలీఫ్గా ఉంటుంది అండ్ ఆ పాజిటివ్ వైబ్ ఉంటుంది. ఆ డే అంతా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. సో ఎప్పుడైనా మీరు ఏమైనా ఫీల్ అయ్యారు అలాగా? నేనైతే చాలా ఏమంటారు ఆ డే అంతా మార్నింగ్ ఎప్పుడైతే దర్శనంకి వెళ్తానో ఆ రోజు వచ్చినప్పటి నుంచి నైట్ వరకు అదొక పాజిటివ్ వైబ్ ఉంటుంది. ఏమంటే దగ్గరికి వచ్చేసాము. సో ఇక్కడ ఒకసారి చూస్తున్నారు కదా, ఇది లెఫ్ట్ సైడ్ నుంచి ఇక్కడ ఒక కార్ పాస్ అవుతుంది. ఇది వచ్చేసి ఇంకొక రోడ్డు. లైక్ ఎలా అంటే మనం ఇప్పుడు వచ్చేసి ఎవరైతే హనుమంతవాక నుంచి వస్తున్నారో అదొక ఎంట్రన్స్ రోడ్ అనమాట. సో అలా కూడా రావచ్చు. సో మనం వెళ్ళినప్పుడు కూడా ఒకవేళ హనుమంతవాక సైడ్ ఎవరైనా వెళ్ళాలంటే అలా వెళ్ళొచ్చు. సో ఇది వచ్చేసి ఇప్పుడు టైం ఆల్మోస్ట్ ఈవినింగ్ 4:30, 5 o'clock అవుతుంది ఫ్రెండ్స్. బట్ ఎండ చూసారా ఎలా ఉంది. బట్ ఈ ఈ వెదర్లో కూడా ఎంత పీస్ఫుల్ ఉంటుందంటే చుట్టూ వచ్చేసి ఆ చెట్లు కానీ ఆ కొండలు కానీ ఆ కొండల్లో ఉన్న దైవత్వం కానీ ఆ వెదర్లో ఉన్న దైవత్వం కానీ చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ఈ టెంపుల్ వచ్చేసి సముద్ర మట్టానికి 244 మీటర్ ఎత్తున ఈ టెంపుల్ అనేసి ఉంటుంది. సో ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి అనేసి. ఇక్కడ రైట్ సైడ్లో చూసుకోవచ్చు ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. బట్ దేవుడి దయ వల్ల ఎవరికి ఏం కాలేదు. బట్ కొన్నిసార్లు మన మిస్టేక్ లేకపోయినా కూడా అలా జరుగుతూ ఉంటుంది. సో అందుకే కొంచెం డ్రైవ్ చేసినప్పుడు చుట్టుపక్కల చూసి చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ ఉండండి. మనం స్వామివారి గురించి అండ్ టెంపుల్ గొప్పతనం గురించి మాట్లాడుతూ డైవర్ట్ అయిపోయాము. సో మళ్ళీ ఒకసారి టాపిక్కి వద్దాం. సో ఈ కొండపై వచ్చేసి స్వామివారు ఎవరు ఉంటారో మీకు ఆల్రెడీ అందరికీ ఐడియా ఉంటుంది. ఈ కొండపై వచ్చేసి శ్రీ వరాహ నరసింహస్వామి వారు ఉంటారు. సో ఈ టెంపుల్ వచ్చేసి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అది ఎలా అంటే మన దక్షిణ భారతంలో ఉన్న అతిపెద్ద పుణ్యక్షేత్రాల్లో సింహాచలం టెంపుల్ ఒకటి. అండ్ సింహాచలం వచ్చేసి ఈ టెంపుల్కి చాలామంది చిన్న తిరుపతి అనేసి కూడా పిలుస్తారు. అండ్ ఎందుకంటే తిరుపతి తర్వాత ఎక్కువగా ఆదాయం వచ్చే టెంపుల్ ఏదైనా ఉంది అంటే అది సింహాచలం టెంపుల్. అండ్ ఈ స్వామివారికి ఒక ప్రత్యేకత ఉందండి. అదేంటంటే స్వామివారు వచ్చేసి ఏడాదికి 12 గంటలు మాత్రమే నిజస్వరూప దర్శనం ఇస్తారు. అదే రోజు మనకు వచ్చేసి చందనోత్సవం అంటారు. అండ్ మిగిలిన సమయంలో స్వామివారి విగ్రహం వచ్చేసి చందనంతో కప్పబడి ఉంటుందన్నమాట. సో ఇది ఇంకా చాలా గొప్పతనాలు ఉన్నాయి మనం మాట్లాడుకోవాలంటే. సో మనం ఆల్మోస్ట్ మాటల్లోనే టెంపుల్ పైకి వచ్చేసాము. ఇదో మీకు కనిపిస్తుంది కదా ఆల్రెడీ సింహాచలం టెంపుల్. సో ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయాము. ఇప్పుడు చూద్దాం. అండ్ మీరు లెఫ్ట్ సైడ్లో ఒక లుక్ వేసుకోండి, మీకు ఒక రోడ్ కనిపించింది కదా. సో మనం వెళ్ళబోయే ప్లేస్ అదే. సో ఒకసారి చూద్దాం. కాకపోతే అక్కడ వచ్చేసి అక్కడ కార్ పార్క్ చేయడానికి ఉండదు. అండ్ ఒకవేళ వెళ్ళినా రిస్కే. అయ్యో బాబాయ్ బైక్ ఆగిపోయింది, సారీ బాబాయ్ హెల్ప్ చేయలేకపోతున్నాను. సో ఆల్మోస్ట్ మనం వచ్చేసామండి. సో కొండపైకి. సో ఇది మనకు వచ్చేసి లాస్ట్ కర్వ్. సో వన్స్ కర్వ్ తీసుకున్న తర్వాత మీకు వచ్చేసి లెఫ్ట్ సైడ్లోని ఈ పార్కింగ్ తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లోని కాంప్లెక్స్ ఉంటుంది. లైక్ ఎలా అంటే కింద నుంచి ఎవరైతే బస్సెస్లో వస్తారో ఇక్కడ దిగొచ్చు అనమాట. మీకు ఒకసారి చూపిస్తాను. ఈ లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఇక్కడ బస్ స్టాప్ ఉంటుంది. సో బస్ దిగిన తర్వాత అక్కడ స్టెప్స్ ఉంటుంది, అలా పైకి వెళ్ళొచ్చు. కార్లో కానీ బైక్లో ఉన్న వాళ్ళు వచ్చేసి ఇలా స్ట్రైట్కి వచ్చిన తర్వాత మీకు పార్కింగ్ ఏరియా వరకు తీసుకెళ్తాను. సో మనం వచ్చేసి పార్కింగ్ ఏరియా ఉంటుంది. సో అక్కడ కార్ పార్క్ చేసేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి. సో ఒకసారి ముందుకు వెళ్దాం కొంచెం కార్ పార్కింగ్ వరకు. ఈ రైట్ సైడ్లో షాప్స్ ఉంటుంది. ఇంతకుముందు పైన ఉండేది. సో అది రీసెంట్గా షిఫ్ట్ చేశారు, కొంచెం వర్క్స్ అవుతున్నాయి కాబట్టి. సో ఈ రోడ్స్ కూడా రీసెంట్గా వేశారు, ఇంకా చాలా డెవలప్మెంట్ వర్క్ అవుతుంది నడుస్తుంది. సో మీకు ఈ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అండ్ ఫ్రంట్కి కూడా. సో ఇలా లోపలికి వెళ్ళి పార్క్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ మా వెహికల్ ఇక్కడే ఆపేసి మేము రిటర్న్ అవుతాము. మీకు ఇందాక లెఫ్ట్ సైడ్లో ఒక లుక్ వేయండి అని చెప్పాను కదా ఫ్రెండ్స్, అది ఇదే. సో ఈ ప్లేసే మనకు వచ్చేసి ఎగ్జాక్ట్లీ వ్యూ పాయింట్కి తీసుకెళ్తుంది. రోడ్ మాత్రం కొంచెం అంతగా ఏం బాగాలేదు. బట్ మనం ఒకసారి వెళ్దాము, నడవచ్చు, ప్రాబ్లం లేదు. సో కాకపోతే బైక్ కానీ కార్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త చూసి రండి. ఎందుకంటే బైక్ కార్ వెళ్ళడానికి అయితే సూటబుల్ కాదనేసి అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం లెవెల్స్ సరిగ్గా లేదు రోడ్ది. సో మనం అలా చూస్తూ కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళ్దాము. అలా ముందుకు నడుద్దాం ఫ్రెండ్స్. నేను ఎంట్రన్స్లో రోడ్ చూసి అనుకున్నాను ఈజీగా కార్ తీసుకెళ్ళిపోవచ్చు అని. బట్ లోపలికి వచ్చాక తెలుస్తుంది తీసుకెళ్ళొచ్చు, బట్ ఇలాంటి టర్న్ చేయడం చాలా కష్టం. సో ఎందుకంటే బైకే వెళ్ళడానికి కష్టం అవుతుంది అనమాట, బాగా స్కిడ్ అవుతుంది. మనం నడిచినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసి నడవాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ రాళ్ళు ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, నా కోసం మా ఫ్రెండ్ ఆల్రెడీ బైక్ తీసుకొని వచ్చాడు. అటు చెప్పాడు అసలు లోపలికి కార్ తీసుకెళ్ళలేము, సో నువ్వు బైక్ మీద వచ్చేయమని. బట్ నేను ఇలా నడుస్తూ వెళ్తే కొంచెం వీడియో షూట్ చేసి వెళ్ళొచ్చు. అండ్ మీకు వచ్చేసి ఇక్కడ వీడియో నేను మ్యూట్ చేశాను, బట్ వచ్చేసి ఇక్కడ బర్డ్ సౌండ్స్ కానీ ఈ చుట్టుపక్కల వెదర్ కానీ చాలా బాగుంటుంది. అసలు రియల్గా ఉన్నప్పుడు ఏవైతే వెదర్ ఉంటుందో అది చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట. నాకు ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ ఏముంటుంది అనేసి ఒక చిన్న ఎగ్జైట్మెంట్ ఉంది. సో వెయిట్ చేస్తున్నాను, చూద్దాం ముందుకు ఏముందో. లెట్స్ గో ఫ్రెండ్స్. సో రోడ్ అయితే చాలా కష్టంగా ఉంది నడవడానికి, బట్ ఏరియా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్.
మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు, ఒక లుక్ వేసుకోండి. సో అది సింహాచలం టెంపుల్. అసలు ఎంత పీస్ఫుల్ వెదర్ అంటే అసలు ఆ ప్లేస్కి వదిలి రాబుద్ది కాదు. సో ఆల్మోస్ట్ 4 o'clock అయినా, అంత టెంపరేచర్ అయినా కూడా ఇది కొంచెం చూడండి, ఇది మనం వచ్చే వే అనమాట. సో అంత టెంపరేచర్లో కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో పెద్దగా ఎండ కూడా తెలియట్లేదు, చాలా బాగుంది. సో అలాగా మీరు వచ్చేసి సరౌండింగ్ మొత్తం టెంపుల్ పైన ఏవైతే ఉందో మొత్తం చూసుకోవచ్చు అక్కడ. సో ఇలా చూసుకొని మనం వచ్చేసి ముందుకెళ్దాం. బైక్ మీద రాను అనేసి ఎందుకు అన్నానంటే ఇదంతా చూసుకొని వెళ్ళొచ్చని. ఇదంతా చాలా బాగుంది అసలు. కానీ కిందకు ఒక్కొక్కసారి చూసుకొని వెళ్ళాలి, ఎందుకంటే పాములు ఉంటుందని అందరు చెప్తున్నారు. అండ్ రోడ్ అయితే పర్వాలేదు, సో బైక్ అయితే వెళ్ళొచ్చు. సో ఈ రోడ్లో చూస్తున్నారు కదా, బైక్ అయితే వెళ్ళొచ్చు కానీ కొంచెం జాగ్రత్తగా నడిపించాలి, ఎందుకంటే రోడ్లో వచ్చేసి లెవెల్ లేదు. ఇది ఆల్రెడీ వెళ్తున్నారు చాలామంది బైక్లో. బట్ కార్ తీసుకురావాలంటే కొంచెం రిస్క్ తీసుకోవాలి. ఇదిగోండి కొండంతా చూడండి, అసలు లైక్ ఎలా అంటే ఎక్కడో ఉన్న ఒక ఫీల్ వస్తుంది. నేనే అనుకుంటున్నాను అసలు ఎన్ని రోజుల నుంచి ఈ ప్లేస్ నేను మిస్ అయ్యానా అనేసి. ఆల్మోస్ట్ ఈసారికి నేను ఆల్మోస్ట్ ఒక 5 times నేను విజిట్ చేసి ఉంటాను టెంపుల్ పైకి. బట్ ఈ ప్లేస్ అయితే నేను చూడలేదు ఫ్రెండ్స్. సో ఇది ఫస్ట్ టైం నేను వచ్చేసి వెళ్ళాను చూడడానికి, చాలా బాగుంది. బట్ ఎవరైనా సరే కార్ తీసుకొని రావాలంటే కనుక కొంచెం జాగ్రత్త ఫ్రెండ్స్, ఎందుకంటే రోడ్స్ అయితే బాగాలేదు. సో అలా ముందుకెళ్ళే కొద్దీ ప్లేస్ అయితే చాలా బాగుంది, కానీ నడవడం కొంచెం కష్టం అవుతుంది. కొంచెం అప్పు ఉంది అండ్ దాంతోపాటు ఎండ కూడా ఉంది కాబట్టి అలా వెళ్తున్నాను. బట్ ఇప్పుడు అనిపిస్తుంది మా వాడు ఎందుకు నాకు బైక్ ఎక్కమని అన్నాడని. అయినా పర్వాలేదు, వెళ్దాం ఒకసారి, ఈ లోపల దారిలో ఏమైనా కనిపిస్తాడేమో అనేసి. బట్ పైకి వెళ్ళే కొద్దీ చాలా బాగుంది. ఒకసారి చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ సన్సెట్ టైమ్. సో ఇక్కడ ఆల్రెడీ ఐ థింక్ మా వాడు ఇక్కడ ఉన్నట్టున్నాడు. చూద్దాం, మళ్ళీ రిక్వెస్ట్ చేసి ఇంకా లిఫ్ట్ అడిగి ఇంకా పైకి ప్లేస్ ఉందట, ఒకసారి ఇంకా చూద్దాము. ఒకసారి ఇవన్నీ ఒక లుక్ వేసుకోండి. సో ఇలా పైకి వెళ్ళాక లెఫ్ట్ సైడ్లో డౌన్లో ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, ఒకసారి కిందకి వెళ్ళి చూద్దాం ఏముందో. ఇక్కడ స్టెప్స్ ఉంటుంది. సో వెదర్ అయితే చాలా బాగుంది, ఒకసారి చూసుకోవచ్చు మీరు. సో ఇలా లాస్ట్కి మీకు కనిపిస్తుంది కదా, ఆ ప్లేస్కి వెళ్తే ఇంకా నీట్గా కనిపిస్తుంది. ఇది చుట్టూ చూడొచ్చు, ఎంత బాగుంది అంటే అంత బాగుంది. చూసారా సన్సెట్ చాలా. అలా కొంచెం డౌన్కి వెళ్దాము. సో డౌన్కి వెళ్తే ఇక్కడ కూర్చోవడానికి ప్లేస్ ఉంటుంది. చాలామంది ఈవినింగ్ అయితే ఈ టైంకి వచ్చి ఇక్కడ వచ్చి కూర్చుంటారు. అండ్ చాలామంది అంటారు వచ్చేసి ఒకప్పుడు వ్యూ పాయింట్ ఇదే అనేసి. సో ఇక్కడ నుంచి ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. ఒక సైడ్ వచ్చేసి సిటీ అండ్ ఒక సైడ్ వచ్చేసి హిల్స్. అండ్ ఆ సన్సెట్ అయితే చాలా బాగుంది అసలు. ఆ వెదర్కి, ఆ సన్సెట్కి అసలు చూస్తే లైక్ అంటే ఒక ఏదో కొండ ఎడ్జ్కి వెళ్ళి అలా కూర్చొని చూసినట్టు ఫీల్ వస్తుంది అనమాట. మీరు ఆల్మోస్ట్ చాలా దూరం వరకు చూస్తున్నారు కదా, హౌసెస్ కనిపిస్తుంది క్లియర్గా. అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు వచ్చేసి టెంపుల్ ఇది. సో ఆల్మోస్ట్ టెంపుల్ పైన ఉన్న రోడ్స్ కానీ అవన్నీ వచ్చేసి కనిపిస్తుంది, చూసారా. అండ్ ఇటు సైడ్ వచ్చేసి రైట్ సైడ్ అయితే మనకు సిటీ అలా కనిపిస్తుంది. అలా వస్తే కనుక మీకు వచ్చేసి ఇక్కడ ఒక స్తూపం కనిపిస్తుంది చూడండి. ఇది వచ్చేసి శ్రీకృష్ణ దేవరాయల వారిది విజయ స్తూపం అంటారు. సో ఇది ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో ఫైనలీ వచ్చేసి మనం వెళ్ళవలసిన ప్లేస్ లాస్ట్ ఏదైతే ఉందో మన డెస్టినేషన్ వచ్చేసి పైకి ఆల్మోస్ట్ వచ్చేసాము. మీరు దారిలో చూస్తుంటారు కదా రోడ్ అంతా ఎలా అయితే ఉందో. సో కొంచెం జాగ్రత్తగా వచ్చినప్పుడు బైక్ అయినా సరే, కార్ అయినా సరే కొంచెం చూసుకొని రండి. అండ్ వెళ్ళే లోపల వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు ఒక టెంపుల్ ఉంటుంది అమ్మవారిది, ఒకసారి వచ్చేసి దండం పెట్టుకొని వెళ్దాము. సో పైన మీకు వచ్చేసి ఏదైతే మన వ్యూ పాయింట్ ఉంటుందో అక్కడికి వెళ్ళినప్పుడు వచ్చేసి టెంపుల్ ఉంటుంది. ఒకసారి ఇక్కడ దండం పెట్టుకొని వెళ్దాం, ఓకేనా. ఫైనలీ వచ్చాము మన డెస్టినేషన్ ప్లేస్ ఇది. సో ఇది ఎగ్జాక్ట్ వ్యూ పాయింట్. లైక్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనకు వచ్చేసి సిటీ ఒక 20 kilometers సరౌండింగ్ వరకు వచ్చేసి మీకు కనిపిస్తుంది. సో విజిబుల్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఇంకా రినోవేట్ అవుతుంది అనమాట ఇంకా, బికాజ్ అలాంటి అటు సైడ్ ఎడ్జ్ ఉంది. కొంచెం జాగ్రత్తగా అక్కడ చాలామంది ఫొటోస్ దిగినప్పుడు. ఈ రోడ్ చూస్తున్నారు కదా, ఈ రోడ్ వచ్చేసి హనుమంతవాక వెళ్ళే రోడ్డు. సో ఇక్కడ నుంచి మీకు ఆల్మోస్ట్ చాలా ప్లేస్ వరకు ఇక్కడ కోనేరు కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. నేను మీకు క్లియర్గా అది చూపిస్తాను. సో కొంచెం ఇక్కడ ఫొటోస్ దిగినప్పుడు కొంచెం జాగ్రత్త ఫ్రెండ్స్, బికాజ్ అలాంటి ఆల్రెడీ ఇంకా బ్యారిగేడ్స్ లేదు క్లియర్గా. సో ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది, కొంచెం చూస్తున్నప్పుడు జాగ్రత్తగా. అండ్ ఈ ఎల్ఈడి బోర్డు ఉంది కదా, ఇప్పుడు ఇది రీసెంట్గా ఇన్స్టాల్ చేశారు. మీకు ఎప్పుడైతే ఎవరైతే కింద నుంచి వెళ్తారు కదా, సింహాచలం టెంపుల్ కింద నుంచి వెళ్ళినప్పుడు ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో చాలా క్లియర్గా లైటింగ్తో చాలా బాగా కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ చూసారు కదా, ఈవెన్ హిల్స్తో పాటు హౌసెస్ కానీ రోడ్స్ ఎంత బాగా కనిపిస్తుంది నీట్గా. సో ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ లొకేషన్. లైక్ ఎలా అంటే మీకు
ఇది చూస్తున్నారు కదా మనం వచ్చిన రోడ్డు. సో సింహాచలం నుంచి మనం గోశాల నుంచి వచ్చిన రోడ్డు ఇది మనకు కోనేరు కనిపిస్తుంది చూసారు కదా. సో చాలామంది భక్తులు వచ్చేసి గిరి ప్రదక్షిణ టైంలో ఇక్కడే పుణ్యస్నానాలు చేసి దర్శనానికి వస్తారనమాట సింహాచలం టెంపుల్ పైకి. సో ఇదంతా ఆల్మోస్ట్ వచ్చేసి మీకు ఈ రోడ్ కనిపిస్తుంది కదా, ఇది హనుమంతవాకి వెళ్ళే రోడ్డు. అక్కడ నుంచి మీరు రైట్ సైడ్ ఇలా రైట్ సైడ్ ఉంది కదా, ఇలా వెళ్తే హనుమంతవాకి వెళ్తుంది. సో స్ట్రైట్కి వెళ్తే సొంటెం వెళ్తుంది అనమాట. సో ఇలా వెళ్ళేసరికి వచ్చేసి మీకు ఇది గోశాల వరకు వెళ్తుంది ఈ రోడ్డు. సో వ్యూ అయితే చాలా బాగుంటుంది. సో మీరు కంపల్సరీ ఒక్కసారైనా విజిట్ చేసి చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అండ్ ఆ వెదర్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. ఈవినింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇంటికి బయలుదేరదాం. సో మా వాడు ఎంత జాగ్రత్తగా పైకి తీసుకెళ్ళాడో అంతే జాగ్రత్తగా కిందకి తీసుకొస్తున్నాడు. బట్ మనం డ్రైవింగ్లో ఎంత ఎక్స్పీరియన్స్ అయినా సరే ఎప్పుడు వేరే వాళ్ళ బైక్ మీద కూర్చున్నప్పుడు చిన్న భయం ఉంటుంది. బికాజ్ అది అందరికీ ఆల్రెడీ అందరూ ఆ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు. సో నేను కూడా సేమ్ అదే ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. ఫైనలీ ఇప్పుడు మనం ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం. ఈ ప్లేస్ విజిట్ చేశాక నా డే అయితే కంప్లీట్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. మన డే టు డే బిజీ లైఫ్లో కొన్నిసార్లు మనం అనుకున్న ప్లేస్కి విజిట్ చేయాలి అనుకున్నా వెళ్ళలేకపోతాం, చాలా స్ట్రెస్ ఫీల్ అవుతాం. బట్ ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా మనసులో ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉందనుకోండి, తప్పకుండా ఆ ప్లేస్కి అయితే వెళ్తాం. మీరు కూడా నాతో పాటు ఈ వ్యూస్ని చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ అందరికి ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఫ్రెండ్స్, ఈ మంత్ 30th April 2025 చందనోత్సవం జరుగుతుంది. సో అందరూ సింహాచలం టెంపుల్కి విజిట్ చేయండి. ఆ రోజు స్వామివారిని చూడండి, 2 కళ్ళు సరిపోవు, చాలా కన్నుల పండుగగా ఉంటుంది. ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి. అండ్ అలాగే వైజాగ్లో మీరు ఏ ప్లేస్ చూడాలి అనుకుంటున్నారో కూడా షేర్ చేయండి. అండ్ ఆ స్వామివారి బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఎప్పుడు ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మీ వైజాగ్ అబ్బాయి హరీష్.